భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు వరంగా బీసీలకు ఒక దేవుళ్ళకు ఉన్నటువంటి రేవంత్ అన్నను ఇవాళ నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇవాళ 42% కులగణన 42% రిజర్వేషన్ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి ఇవాళ ఢిల్లీకి పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్ లో బిల్లు చట్టం చేయాల్సిందిగా 9th షెడ్యూల్ లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తే కూడా ఇవాళ పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలపడం నిజంగా కూడా చాలా గొప్ప విషయం. భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి. గతంలో ఎన్నో ప్రగల్భాలు పలికి నేను ఓబీసీని నేను బీసీ ప్రధాని అంటారు. మరి బీసీలకు ఆయన చేసిన న్యాయం ఏందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీసీలకు అండ నిలవకపోతే తప్పకుండా వచ్చే ఎలక్షన్లలో బీసీలంతా కూడా ఏకమై మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసుకుంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ కులగణన చేస్తారు. కాబట్టి ఏదైతే కులగణన విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ తయారైంది. కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి. కాబట్టి మనకు బీసీలకు పెద్దన్నగా బీసీలకు ఒక అండగా గౌరవ ముఖ్యమంత్రి నిలిచింది. కాబట్టి ఇలా ఢిల్లీలో ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేయగలిగినాం. తప్పకుండా పార్లమెంట్ లో ఈ బిల్లు పాస్ చేయాలి. 9th షెడ్యూల్ లో పెట్టి తమిళనాడు రైతుగా తమిళనాడులో ఉన్నటువంటి రిజర్వేషన్లు మన తరఫున అమలు చేయాల్సిందిగా పెద్దలకు మరొకసారి మా బీసీల పక్షాన 2 చేతులు చేర్చి నమస్కారం చేస్తున్నా. జై బీసీ, జై బీసీ.